నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో కొంకుదురు వెదురుపాక గ్రామ శివారులో ప్రకృతి రమణీయత నడుమ పచ్చని పొలాల మధ్య కొలువైయున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రేపు అనగా శుక్రవారం జరగనున్న స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ఈరోజు అనగా గురువారం గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. కొంకుదూరు గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబం శ్రీ ఎడ్లపల్లి పల్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో గ్రారవీధుల్లో ఊరేగించారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి నీరాజనాలర్పించారు. ఈ సందర్భంగా ఎడ్లపల్లి పల్లయ్య మరియు ఇతర పెద్దలు మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహిమలను, వారు రచించిన కాళజ్ఞాన విశిష్టతను గ్రామస్థులకు వివరించారు. ధర్మం, భక్తి మార్గం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రేపు అనగా శుక్రవారం కొంకుదురు వెదురుపాక శివారులోని ఆలయ ప్రాంగణంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు గోవిందమాంబల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.